నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. టీఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ నిర్మించడానికి ముఖ్య కారణాలు ఆర్థికంగా రాష్ట్ర ప్రజలందరూ ఆర్థికంగా ఎదగాలి అనే ఆలోచన, ముఖ్య ఆలోచన. అంటే ప్రతి ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు, తెలుగింటి మా ఆడపడుచులు అందరూ కూడా ఆర్థికంగా ఎదిగితే కష్టాలు, వాళ్ళకి బాధలు తప్పుతాయి అనే ఉద్దేశంతో వచ్చాం. ఆర్థికంగా ఎదగాలంటే ఏం చేయాలంటే, మనం రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయాలి. అంటే ప్రతి డోక్రా గ్రూప్కి 1000 గజాల ఫ్లాట్ ఇచ్చి దాని 7 స్టేర్లు పర్మిషన్ కన్స్ట్రక్షన్ చేయించుకునే విధానం కూడా కల్పిస్తే వాళ్ళు గజం 1,00,000 పైన మీద అందరూ ఆర్థికంగా ఎదుగుతారు. అలాగే ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతులు చేసి దాని శ్రీగంధ ఎర్రచందన మొక్కలు నడిస్తే 10 సంవత్సరాలు 10 కోట్ల ఆస్తి పనులు అవుతారు. ఎందుకంటే 4 తరాలు పనిచేసిన ఒక ఎకరం కొనలేని కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు ఉన్నారు, ఇంకా పేదలు. అందుకోసం అన్ని ఆ విధాలుగా ఆలోచన చేసి మనం రాజకీయంగా రావాలి, వచ్చి ప్రజలను ఓటేయండి అని అడగాలి. ప్రజలు ఓటేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న అన్ని, ఈ మేనిఫెస్టోలో ఉన్న అన్ని చేయగలుగుతాము. ఏటా 2,70,000 కోట్ల పైన బడ్జెట్ ఉంది. దాంట్లో 20% మినిమం దానిలో మనం తీసి ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతులు చేయటం, ప్రతి డోక్రా గ్రూప్కి రాజధాని 1000 గజాలు కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయటం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మొత్తం చేసేయచ్చు. చాలా ఈజీ పని. కానీ ఇంత ఆదాయం అవుతుంది, ఎక్కడేం ఖర్చు పెడుతున్నారో ఏందో తెలియదు. ఈ ప్రజలు కూడా ప్రత్యేకంగా వీళ్ళ మీద కోపమైతే వాళ్ళకేస్తున్నారు, వాళ్ళ మీద కోపమైతే వీళ్ళకేస్తున్నారు. ఏదైనా పార్టీ వచ్చిందంటే సక్రంగా చివరిదా నిలబడే పరిస్థితి కనిపించటం. అందుకోసం 1కి 10 రకాలు 100 రకాలు ఆలోచన చేసి ఏది ఏమైనా కానీ ప్రజల కోసం పోరాడాలి, కష్టపడాలి అని చెప్పి ఆలోచనతో మనం కష్టపడతా ఉన్నాం. అదే విధంగా మనం ప్రజలు, మీరందరూ పెట్టే పెట్టుబడి ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటు మాత్రమే. ఒక్క ఓటు అట నొక్కితే మీరు కోటీశ్వరులు అవుతారు. మీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోటీశ్వరం చేస్తారు. అంత శక్తి మీ ఓటు. మీ ఓట్లో అంత పవర్ ఉంది, అంత శక్తి ఉంది. వేయండి, ఆలోచించండి. కొత్త పార్టీ, మా దగ్గర ఒక కార్యకర్త రాలేదు, లేకపోతే ఓటు ఆడడానికి రాలేదు, లేదా స్లిప్పులు పంచడానికి రాలేదు, మాకు డబ్బులు లేదని ఆలోచించవద్దు. మనం వాళ్ళు ఇచ్చే 100-200 1 గంట 2 గంటలు పని చేస్తే కష్టపడితే వస్తుంది. కానీ ఓటు విలువ ఈ 100-200 కాదు, ఎలకట్టలేని ఆస్తి ఆ ఓటు. మరి మీరు కోటీశ్వరులై మీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోటీశ్వరులు చేసేంత శక్తి ఉంది మీ ఓట్లో. ఆలోచన చేసి మీరు ఓటు వేయండి. మన ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీకి మీరు కోటీశ్వరులు, మీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోటీశ్వరులు చేయండి. సీఎం పదవి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి సీఎం పదవి ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఒక కుటుంబం లేకపోతే ఒక సామాజిక వర్గంలోనే ఉంటే, ఆ సామాజిక వర్గం వాళ్ళ బంధువులు ఫోన్ చేసుకొని పలానా సాట్ హైటెక్ సిటీ కడుతున్న పొలం కొనుక్కొని అంటారు. 10-15 వేలు కొనుక్కోవడం, 30-40-50 కోట్లు అమ్ముకోవడం. వాళ్ళే సంపాదించుకుంటున్నారు. పేదలు ఎన్నాళ్ళు ఓటేస్తున్నారు. పేదలుగానే మిగిలిపోతున్నారు, పేదవాళ్ళలాగే మిగిలిపోతున్నారు. అందుకని ఎన్ని ఆలోచన చేసి బాధేసి ప్రజలకి మనంతా మనం ఏదో ఒకటి చేయాలి అని నేను కష్టపడి ఈ కటికి ఎండలో కూడా ఈ ప్రజా ఎదుగుదల యాత్ర చేస్తాం. దాదాపు ఇప్పుడు మేము 5వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మన తెనాలి, గుంటూరు నుంచి మన రాజధానిలో తాడికొండ నియోజకవర్గం నుంచి ఇడుముక్కల గ్రామం నుంచి గుంటూరు, తెనాలి, అక్కడ నుంచి బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, అలాగే మన తిరుపతి, అక్కడి నుంచి చిత్తూరు నుంచి మన పులివెందుల, నిన్న పుట్టపర్తి, ఈరోజు అనంతపూర్ జిల్లా వచ్చాం. ఇంకా అక్కడి నుంచి రేపు మళ్ళీ కర్నూలు వెళ్ళి అక్కడి నుంచి నంద్యాల, మన నరసరావుపేట, పల్నాడు జిల్లా, అక్కడి నుంచి మళ్ళీ గుంటూరు చేరుకుంటాం. ఆ తర్వాత అటు మళ్ళీ విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా దాకా మళ్ళీ అటు పోయి వస్తాం. మొత్తం ఈ నెల 5వ తారీఖు నుంచి రేపు నెల 5వ తారీఖు వరకు ఈ 30 రోజులు 150 4,500 కిలోమీటర్లు ఈ యాత్ర చేసి ప్రజలకి ఎవరించి చెప్పుకుంటూ వస్తా ఉన్నాము. ఆ తర్వాత 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు పోటీ చేపిస్తాం. నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎన్నుకొని ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మంగళగిరిలో వాళ్ళకి అందరిని పిలిచి ఒక బహిరంగ సభ పెట్టి వాళ్ళకి అందరి సమక్షంలో ప్రమాణం చేపించి బీఫామ్స్ ఇప్పించి పంపిస్తాం. ఎందుకంటే ఎవరైనా డబ్బులు ఇస్తామన్నా ఏదైనా ప్రలోభాలకి లొంగొద్దు, మీరు దైవ సాక్షిగా ప్రజలకి న్యాయం చేస్తామని చెప్పి బీఫామ్ తీసుకెళ్లి నామినేషన్ వేయండి. ప్రజలు ఓట్లు వేస్తారు.
ప్రతి డోర్ టు డోర్ ఈ పాంప్లెట్ పంచండి. పంచితే వాళ్ళు ఆలోచన చేసి ఓటేస్తారు. డబ్బులు కాసిపడే ప్రజలు కాదు, నమ్మకం అయిన నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. మనలాంటి నాయకుడు గనక నమ్మకంగా పనిచేస్తే ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది నమ్మకంతో నేను ప్రజల ముందుకు వస్తున్నా. ఆ తర్వాత మనకి తిరగటానికి తక్కువ టైం ఉంది కనుక ఈ నామినేషన్ వేసిన తర్వాత ఒక 10 రోజులు పొద్దున పూట ఒక సభ, మధ్యాహ్నం ఒక సభ, మాయటాల ఒక సభ, 10 రోజుల్లో 30 సభలు స్టేట్ మొత్తం మళ్ళీ ఒక పర్యటన చేస్తే ప్రజలకు వివరించినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా మనకు ఓటేస్తారు. రేపు 2024లో ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజలందరూ కోటీసులు అవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచ స్థాయిలో ఎదగాలి, అన్ని విధాలుగా ఆర్థికంగా ఎదగాలి, సంతోషంగా ఉండాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకొని మనం ముందుకు వెళ్తానే ఉన్నాం. ఖచ్చితంగా గెలుస్తాము. ప్రజలు ఓట్లేస్తారు నమ్మకంతో కష్టపడతా ఉన్నాం. జై హింద్, జై భీమ్. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, మీ కేవీ చలపతి.